మేడం క్యూరీ 2 నోబెల్ బహుమతులు గెలుచుకున్న స్ఫూర్తిదాయక మహిళ కథ. మహాన శాస్త్రవేత్తల జీవితాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. కానీ ఒక మహిళ కేవలం కష్టాలను మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మార్చే శక్తిని తన జ్ఞానం ద్వారా చూపించింది. ఆమె పేరు మేడం క్యూరీ. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1867లో రష్యా ఆధీనంలోని పోలాండ్లో జన్మించిన మేరీ స్లోడోస్కా 5 పిల్లల్లో చిన్నది. ఆమె చిన్నప్పుడే తల్లి క్షయవ్యాధితో మరణించింది. పెరిగే సమయంలో పేదరికం, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. చిన్ననాటి నుంచి విజ్ఞాన శాస్త్రాలంటే ఆమెకు అపారమైన ఇష్టం. కానీ ఇంటి పరిస్థితుల వల్ల ఎక్కువ చదవలేకపోయినా తనకున్న పరిధిలోనే విజ్ఞానం కోసం ముందుకు సాగింది. చివరకు ఉపాధ్యాయురాలుగా మారింది. 1891లో ఆమె తన గొప్ప కలను నెరవేర్చుకోవడానికి ఫ్రాన్స్కి వెళ్ళింది. సోర్బోన్ యూనివర్సిటీలో చేరి భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం చదివింది. అక్కడే ఆమె జీవితాన్ని మార్చేసే వ్యక్తిని కలుసుకుంది. ఆయనే పియరీ క్యూరీ. 1895లో పియరీ క్యూరీతో వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి రేడియో ధార్మికతను కనుగొని ప్రయోగాల్లో పాల్గొన్నారు. 1903లో రేడియో ధార్మికతపై చేసిన పరిశోధనలకు గాను పియరీ, మేరీ మరియు హెన్రీ బేక్వెరెల్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 1906లో పియరీ క్యూరీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె జీవితంలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. కానీ మేరీ ఆగలేదు. తన పరిశోధనలను కొనసాగించింది. 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న తొలి మహిళగా నిలిచింది. మేడం క్యూరీ కనిపెట్టిన రేడియో ధార్మికత ఆధునిక వైద్య రంగానికి మేల్కొల్పుగా మారింది. క్యాన్సర్ ట్రీట్మెంట్, రేడియోథెరపీ వంటి పరిజ్ఞానాల్లో ఆమె పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి. తన ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా తన జీవితాన్ని పూర్తిగా శాస్త్రానికి అంకితం చేసిన ఆమె మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె జీవితమే అవకాశాలు లేవు అనే మాటకు సమాధానం. మేడం క్యూరీ నిజ జీవిత కథ మనకేం చెబుతుందంటే, మనసులో కష్టపడే సంకల్పం ఉంటే ప్రపంచాన్ని కూడా మార్చొచ్చు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ కథ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.